నమస్తే అండి. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ మహిమాన్విత. పిల్లలు పెరిగి వాళ్ళొక బాధ్యతకరమైనటువంటి జీవితం జీవించాలి అంటే ఎవరి పాత్ర వాళ్ళ మీద అధికంగా ఉందంటారు? సమాజం పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, లేదంటే ఉపాధ్యాయుల పాత్ర, లేదంటే వాళ్ళ మిత్రులు పాత్ర ఎక్కువగా ఉంటుందా అని అడిగితే నేను మాత్రం తల్లిదండ్రులదే చాలా ఎక్కువ పాత్ర ఉంటుంది అని చెప్తాను దాంట్లో. ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా! చిన్నప్పటి నుంచి గూడా పిల్లలు చూస్తూ పెరిగేది వాళ్ళకి ఊహ వచ్చిన దగ్గర నుంచి చూస్తూ పెరిగేది ఎవరినైనా ఉందంటే అది తల్లిదండ్రుల్ని మాత్రమే. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా 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 ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ బ్రెయిన్‌లో ప్రతి మాట గూడా చాలా డీప్‌గా ఫీడ్ అయిపోయి దాన్ని బట్టి వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ రకంగా తీర్చిదిద్దబడతారు అనేది చాలా 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 ప్రాముఖ్యం. ఇది మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా కదా! అందరికీ తెలిసిన విషయమే. ఇదెందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ గాజియాబాద్‌లో ఒక సంఘటన జరిగిందండి. నిజంగా మనసుని కలిచివేసింది ఆ సంఘటన. ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలండి. ఒకళ్ళేమో 14 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు కలిగినటువంటి ఆడపిల్లలు, వయసు కలిగినటువంటి ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఎందుకనుకుంటున్నారు? ఆత్మహత్య వెనకాల కారణం ఏంటి అంటే, తల్లిదండ్రులు వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వలేదని. వాళ్ళని కొరియన్ డ్రామాస్ గానీ, చైనీస్ డ్రామాస్ గానీ, జపనీస్ డ్రామాస్ గానీ చూడనివ్వట్లేదు అని భయంకరమైన మనస్తాపానికి గురయ్యి ముగ్గురు ఆడపిల్లలు, ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది యాక్చువల్లీ దీన్ని మనం సూసైడ్ కోణంలో చూడడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితిలోనూ వీల్లేదు. ఎందుకంటే ఆ సూసైడ్ వెనకాల చాలా రకాల కారణాలుంటాయి. మొట్టమొదటగా దాంట్లో అతి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉంటుంది. వీళ్ళు గాజియాబాద్‌కి చెందినటువంటి అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ పేరేంటంటే నిషిక, ప్రాచి, అలాగే పఖి అనేటువంటి ముగ్గురు సోదరులు. ఆహ్, ముగ్గురు సహోదరులు ఆత్మహత్య చేసుకుంటూ చనిపోవడం జరిగిందనమాట. మొన్న బుధవారమే జరిగిందండి అది. ఫిబ్రవరి 4 తారీఖున జరిగింది. యాక్చువల్లీ పోలీసులొచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళొక గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం జరుగుతుంది గాజియాబాద్‌లో. వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఈ పిల్లలు ముగ్గురు కూడా కోవిడ్-19 తర్వాత నుంచి పెద్దగా స్కూల్‌కి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారట. సమాజం ఎవరితోటి కలవరంట. చుట్టుప్రక్కల ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే, ఏ పిల్లలు తోటి పిల్లలతోటి ఆడుకోరట, బయటికి వెళ్లరట, ఎవరితోటి మాట్లాడరట వాళ్ళు. వాళ్ళొక్కళ్ళే వాళ్ళ ప్రపంచం వేరంతే. వాళ్ళు రూమ్‌లో ఉంటారు అక్క చెల్లెలు ముగ్గురు. వాళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళ కాలక్షేపం ఏముంటుందండి ఈ రోజుల్లో అయితే గనక చాలా విషపూరితమైన కాలక్షేపం అది మొబైల్ ఫోన్స్ చూడడం. ఎస్పెషల్లీ ఆ మొబైల్ ఫోన్స్‌లో కూడా కొరియన్ డ్రామాస్‌కి, చైనీస్ డ్రామాస్‌కి, జపనీస్‌లో ఉండే సినిమాలకి బాగా అలవాటు పడిపోయి మన ఇండియన్స్ ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే జెన్‌జీ అని అంటామో, ఆ జెన్‌జీ వాళ్ళు బాగా వాటికి అడిక్ట్ అయిపోయి బయటికి రాకుండా వాళ్ళని వాళ్ళు అదే ప్రపంచంలో ఊహించుకుంటూ ఆ ప్రపంచంలో వాళ్ళే హీరోలు, వాళ్ళే హీరోయిన్స్‌గా ఉంటూ చుట్టుప్రక్కల ప్రపంచం కూడా అలాగే ఉండాలని, ఒకవేళ ఆ ప్రపంచం గనక అలా లేనట్లయితే గనక వాళ్ళు చాలా మనస్తాపానికి, డిప్రెషన్‌కి గురైపోయి చివరికి ఇదిగోండి ఇలాంటి సూసైడల్ థాట్స్ రావడమే కాకుండా వాటిల్ని అమలు కూడా చేసేసుకుంటున్నారు. జీవితమే పోతుందండి వాళ్ళది. మనం చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం భారతదేశంలో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులైనటువంటి ఆడవాళ్ళవ్వచ్చు, తర్వాత మగవాళ్ళవ్వచ్చు. దాదాపుగా ప్రపంచంలోకి అందరికంటే కూడా మగవాళ్ళలో అయితే 2 రెట్లు ఎక్కువగా సూసైడల్ అటెంప్ట్స్ కనిపిస్తున్నాయంటండి. అలాగే ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువగా భారతదేశపు ఆడవాళ్ళలో ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా 6 రెట్లు ఎక్కువ మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటారు ఇది? దీనికి వెనకాల కారణం ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే డిప్రెషన్, లోన్లీనెస్. ఎందుకు డిప్రెషన్, లోన్లీనెస్ ఇప్పుడే ఇంత ఎక్కువగా ఎందుకు వినబడుతోంది? ఒక 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే ఏ పిల్లలు కూడా డిప్రెషన్‌కి లోనైనట్టు మనం ఎక్కడా చూసింది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనందరికీ తెలిసిందే కదా! ఉమ్మడి కుటుంబాలుండేవి. తర్వాత పిల్లలు ఎక్కువగా బయట కలగలిపి ఆడుకునేవాళ్ళు. ఆ ఆటపాటల్లో పడి వాళ్ళు స్కూల్లో ఒకవేళ చిన్నగా ఏడిపింపుకు గురైనా సరే, లేదంటే కొంచెం అవమానాలకు గురైనా సరే, మళ్ళీ అదే పిల్లలు ఆటల్లోకొచ్చేసరికి, బయటకొచ్చేసరికి వాళ్ళకి ఆ ఇనీక్వాలిటీ పోయి మళ్ళీ అందరం ఒకటే సమానమే ఆట ఆడుకుందాం రా అని చెప్పి అందరూ చేర్చుకొని ఒకే టీమ్‌గా ఆడుకుంటారండి అక్కడ. అంటే చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. అంటే వాళ్ళ క్లాస్‌లో జరిగినటువంటి ఏడిపింపుకు గురవ్వడం గానీ, లేదంటే ఏదన్నా
టీజింగ్ అలాంటివన్నీ కూడా ఈ ఆటల్లో మర్చిపోవడం జరిగేది బయటకు వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరు ఆడుతున్నారండి బయటికెళ్ళి? అసలు అవుట్‌డోర్ గేమ్సే లేవు ఈరోజు మనం చూసుకుంటే కదా! ఇంట్లోనే వచ్చేసి వెంటనే తల్లిదండ్రులతో మాట్లాడరు, అక్క చెల్లెలతో మాట్లాడుకోరు ఎవరు, ఫ్రెండ్స్‌తో మాట్లాడరు. మనం ఎక్కడ చూసినా, ఎవ్వరు చూసినా సరే ఫోన్, ఫోన్, ఫోన్. ఫోనే మనకి పెద్ద మిత్రుడు, పెద్ద శత్రువు కూడా అయిపోయిందనమాట. ఏది కావాలన్నా చాట్‌జీపీటీతో మాట్లాడుకుంటున్నారు, జెమినైతో మాట్లాడుకుంటున్నారు. ఇలా వచ్చినటువంటి రకరకాల ఏఐ టూల్స్ తోటి మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నారు గానీ, మనిషితో మనిషి సంబంధాలు పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు ఎవరు. అలా లేకపోవడం వల్ల మనిషి ఏమనుకుంటాడంటే అప్పటికప్పుడు వాళ్ళేమనుకుంటారంటే ఇదే మా బెస్ట్ ఫ్రెండ్ ఏఐ, లేదంటే ఈ మొబైల్ ఫోనే మా బెస్ట్ ఫ్రెండ్, ఈ టీవీ డ్రామాలే మా బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటారు. అది 15-29 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు డ్రామాస్ చూస్తూ ఉంటారో ఆ ప్రపంచంలోకి వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళని అటాచ్ చేసేసుకుంటారు. కానీ వన్స్ 30 ఇయర్స్ దాటిన తర్వాత డ్రామా అంటే అదొక డ్రామా మాత్రమే, సినిమా అంటే అదొక సినిమా మాత్రమే అని గుర్తించగలిగేటువంటి మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనుషులు నిజంగా రియలిస్టిక్ వరల్డ్‌లోకి వచ్చి డ్రామాని డ్రామాలాగే చూడడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ లోపే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి. ఇదిగోండి ఇలా సూసైడల్ థాట్స్ తెచ్చుకోవడం, కొంతమంది డిప్రెషన్‌కి లోనై కొంతమంది, లేదంటే నిజంగానే వాళ్ళ ప్రాణాలు తీసేసుకొని కొంతమంది. ఇండియాలో ఇంత ఎక్కువగా సూసైడల్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి అంటే యూత్‌లో ఇది అసల చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు పౌరులు లేకపోతే రేపు దేశమే లేదండి అసలు. అసలు దేశమే ఉండదు కదా! సో అందుకని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నో నంబర్స్ ఇస్తూ ఉంటాయి. సూసైడల్ థాట్స్ వస్తే ఇదిగోండి కౌన్సెలింగ్ సెషన్స్ పెడుతూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన నంబర్స్ ఇస్తూ ఉంటారు. దయచేసి అలాంటి నంబర్స్‌కి ఫోన్ చేయండి. ఆ నంబర్స్ ఏంటో తెలుసుకోండి ఒక్కసారి. సో మీకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఎక్కువగా బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి ఆడుకోండి కాస్త. అలాగే తల్లిదండ్రులు మీరు కూడా మీకు ఎంత పని ఉన్నా సరే, ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే, లేదంటే ఎంత సంపాదించాలి అనే పిల్లల కోసమే కదండీ మీరు సంపాదించేది. ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా పిల్లల కోసమే. సో, అలాంటి పిల్లలే ఇలా డిప్రెషన్‌కి గురవ్వడం, ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే, దయచేసి ఒక్కసారి మీ బిజీ స్కెడ్యూల్ నుంచి బయటకొచ్చి, మీ పిల్లలకి కొంత సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే, ఈ రోజుల్లో వాళ్ళకి మీకంటే గొప్ప స్నేహితులు ఎవ్వరు ఉండరు అనే విషయం వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎప్పుడైనా. టీనేజ్‌లో ఉన్నంత సేపు కొంచెం వాళ్ళు ఆ ఆవేశంతోటి మీకంటే ఎక్కువ ఫ్రెండ్సే నాకు ఇంపార్టెంట్ అని అనొచ్చు. కానీ వన్స్ ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత అవును, నా తల్లి చెప్పిందే కరెక్ట్, నా తండ్రి చెప్పిందే కరెక్ట్ అని మీరు చెప్పిన మాటలు వాళ్ళ పైన చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, నెగెటివ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. 2 కనిపిస్తాయండి. సో, అందుకని దయచేసి తల్లిదండ్రులందరికీ నా విన్నపం ఏంటంటే పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి బిడ్డని దయచేసి వాళ్ళ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. ఎక్కువగా ఫోన్స్ వాళ్ళకి ఇవ్వకండి. మీరు వాళ్ళతో సంభాషించండి ఎక్కువ. ఆ సంభాషణ వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుందండి. ఆత్మబలం చాలా ఆత్మబలాన్ని ఇస్తుంది. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తారు వాళ్ళు. సో, వీళ్ళు ఏమీ లేదంటే కొరియన్ డ్రామాస్ చూడొద్దన్నారంట తల్లిదండ్రులు ఈ గాజియాబాద్‌లో. ఆయన పేరు చందు. చేతన్ కుమార్ ఆయన పేరు. చేతన్ కుమార్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట యాక్చువల్‌గా. ఆయనకి 2 భార్యలున్నారు. 2 భార్యలు కూడా అక్కా చెల్లెలేనట. ఈయనకి మొత్తం 5గురు సంతానం అండి. 4 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు ఉన్నారు. దాంట్లో 3 ఆడపిల్లలు, టీనేజ్ పిల్లలు. వాళ్ళు కోవిడ్ తర్వాత నుంచి స్కూల్‌కి వెళ్ళడం మానేయడం వల్ల వాళ్ళకి ఫోన్‌కి బాగా ఎడిక్ట్ అయిపోయారనమాట. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో రాసుకున్న డైరీలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో చదివిన తర్వాత మనసుని కలిచివేసిన విషయాలన్నీ కూడా బయటపడ్డాయండి. వాళ్ళేం రాసుకున్నారంటే, సారీ డాడీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక ఏడుపు ఇమోజితో ఒక చిన్న డ్రాయింగ్ వేసి అక్కడ వాళ్ళు ముగ్గురు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో, అలాగే వాళ్ళు ఇంకా కారణాలు ఏం రాశారు అంటే, మా యొక్క సూసైడ్‌కి కారణం మా అమ్మ, నాన్న ఇద్దరు కూడా మమ్మల్ని కొరియన్ డ్రామాస్ చూడనివ్వట్లేదు. చైనీస్ డ్రామాస్ చూడనివ్వట్లేదు. తర్వాత అలాగే మాకు కొరియన్ కల్చర్ మమ్మల్ని అలవాటు చేసుకోనివ్వడం లేదు అని చెప్పి రాశారు. ఎంత ప్రమాదకరమైన మానసిక పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చనమాట వాళ్ళని చూస్తే. ఆ కొరియన్ కల్చర్ వద్దన్నారని, వాళ్ళు ఎక్కువగా ఈ డ్రామాస్ చూస్తే ఎవరితో మాట్లాడడం లేదని భయపడి తల్లిదండ్రులు ఒకేసారి ఫోన్‌లు లాగేసుకొని, మీరు గనక ఫోన్ ఇంకొకసారి చూసినా, అడిగినా సరే మీకు పెళ్ళిళ్ళు చేసేస్తాం అని హెచ్చరించడంతో ఆ విషయాన్ని కూడా వాళ్ళు డైరీలో రాసుకున్నారు. పెళ్లి విషయం అంటేనే మాకు భయమేసేసింది. అందుకనే మేము తట్టుకోలేక ఇదంతా చేస్తున్నాము. మా ప్రాణం, మా ఆత్మ అంతా కొరియన్ కల్చర్‌లోనే కలిసిపోయింది మాకు. మేము వాళ్ళతోటే ఉంటాము. అది లేని ప్లేస్‌లో మేము ఉండలేము కనుక మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి ఒకేసారి 9వ అంతస్తు నుంచి బాల్కనీ నుంచి ముగ్గురు కూడా కిందకి దూకి చనిపోయిన సంఘటన చాలా చాలా ఇది ప్రమాదకరమైనది. అలాగే మనసును కూడా చాలా కలిచివేస్తుంది.
అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే జీవితం చాలా చిన్నది అనే విషయం ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుందండి. కానీ ఈ లోపు ఆగలేకపోతున్నారు. ఇప్పుడున్న జెన్‌జీ అయితే పాపం ఆగలేకపోతున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది. ఉన్నా సరే లోన్‌లీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకని వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే గనక వాళ్ళ తల్లిదండ్రులే ఫస్ట్. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం. ఆ సమాజం కూడా వాళ్ళ స్థాయికి తగ్గ సమాజం వాళ్ళతో మాత్రం ఉన్నప్పుడు మాత్రమే మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. అంతేగాని వాళ్ళని కించపరిచే సమాజం, వాళ్ళని కించపరిచే స్నేహితులు అవ్వచ్చు, కించపరిచేటువంటి నేబర్స్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళు ఉంటే పిల్లల్ని దయచేసి వెళ్ళనివ్వకండి. అదంతా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మాత్రమే. అలాగే మూడో స్థానం వచ్చేసరికి వాళ్ళు చదువుకునే ఇన్‌స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. స్కూల్‌లో టీచర్స్, తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు అంటే గనక గురువు మాత్రమే. సో, అలాంటి గురువులు కూడా ముందుకొచ్చి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం, వాళ్ళ పిల్లల్లో ఎక్కడైనా గనక వాళ్ళ బిహేవియర్‌లో తేడాగా ఉంటే వెంటనే కనుక్కొని చెప్పడం వల్ల ఇలాంటివి కనీసం కొంత కాపోయినా కొంతైనా సరే తగ్గుముఖం, ఇలాంటి ఆత్మహత్య కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండియాలో సూసైడల్ రేట్స్ అనేవి ఎస్పెషల్లీ యూత్‌లో చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకండి. జీవితం చాలా చాలా విలువైంది. ఆ విలువ తెలియక ముందే ఇంకా పిందిగా ఉన్నప్పుడే అది రాలిపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అలాగే మనసుని కలిచివేస్తున్న అంశం కూడా ఇది. సో, దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని కొంత సమయం కేటాయించి ఇప్పుడైనా అట్‌లీస్ట్ మారాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి ప్రపంచంలో. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియానే కాదు, ప్రపంచంలో చాలా చాలా దేశాల్లో యూత్, ఎస్పెషల్లీ అమెరికాలో అయితే ఇంకా ఎక్కువగా మరణాలు ఉంటున్నాయి అక్కడ. ఏది కారణం ఏంటి అంటే డిప్రెషన్, లోన్లీనెస్, లేదంటే ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. ఆన్‌లైన్‌లో టాస్క్ బేస్డ్ గేమ్స్ అని కొన్ని ఉంటాయి. టాస్క్ రీచ్ అవ్వకపోతే డిప్రెషన్‌కి గురవుతున్నారు, చనిపోతున్నారు. లేదంటే విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ పెంచుకోకుండా, జీవనాధారమైనటువంటి స్కిల్స్ ఏవి పెంచుకోకుండా కూడా వాళ్ళు అక్కడితోటే వాళ్ళ లైఫ్‌ని ఎండ్ చేసేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే కళ్ళు తెరుచుకుని ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు తీసుకొని వచ్చి యూత్‌కి అవసరమైనటువంటి సపోర్ట్‌ని, స్కిల్ డెవలప్‌మెంట్‌ని, జీవితం అంటే చాలా పెద్దది, అలాగే చాలా చిన్నది అనే రియలైజేషన్ ఇచ్చే విధంగా వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ, వాళ్ళ సైకాలజీని, మానసికమైన పరిస్థితిని ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇలాంటివన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా నిర్మూలించవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఏమన్నా ఉంటే మీ థాట్స్‌ని కూడా షేర్ చేసుకోండి కామెంట్స్‌లో. మీకు తెలిసిన ఆహ్, స్కిల్స్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే గనక ఈ ఆత్మహత్యల నిర్మూలనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే చిట్కాలేమన్నా ఉన్నట్లయితే గనక కామెంట్ సెక్షన్‌లో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా మందికి ఉపయోగపడతాయి గనక. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి. యూనిక్ ఐడియాస్ ఉంటాయి. నాకొచ్చిన ఐడియా మీకు రాకపోవచ్చు. మీకొచ్చిన ఐడియా నాకు రాకపోవచ్చు. మీకొచ్చింది ఇంకా చాలా పెద్దదై ఉండొచ్చు. సో, దయచేసి మీ థాట్స్ షేర్ చేసుకోండి. ఆత్మహత్యలు ఆపాలి అంటే గనక యూత్‌లో ఎలాంటి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే స్కూల్స్‌లో అవ్వచ్చు, చేసి దయచేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి అంశాల కోసం తప్పకుండా టుడే 18 న్యూస్‌ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.